మీ ఫండమెంటల్ రైట్స్ కి ఐడీలు ఇచ్చి ప్రతి మీడియా రిపోర్టర్స్, నాట్ మెయిన్ ఛానల్స్, ఆల్ 160 రిపోర్టర్స్ మా దగ్గర అడ్రస్లు ఉన్నాయి. మీకు మేనిఫెస్టో ప్రకారం ఉచిత 2 bedroom హౌస్లు నేను కడతా. ఇవన్నీ 33 పథకాలు చదవండి. ఇంకెవ్వరికి ఎవరు ఓటేయరు. ఈరోజు ఎంపీ రవిచంద్ర గారు కాల్ చేశారు 1 hour బ్యాక్. బాబు మోహన్ గారు వరంగల్లో పోటీ చేస్తున్నారు, వీడియో కాల్. మేము ప్రెస్ చూసాం. ప్రజాశాంతి పార్టీ తరఫున అలయన్స్ ఇస్తే చేస్తారా అని అఫీషియల్ గా నేను చెప్తాను అన్నాను ప్రెస్ లో. ఎస్, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాశాంతి పార్టీకి అలయన్స్ ఇస్తే మార్చి 4 చెప్పాను, మార్చి 7 చెప్పాను, అనేక సార్లు చెప్పాను. బాబు మోహన్ గారిని వరంగల్ నుంచి గెలిపించడానికి ప్రజాశాంతి పార్టీతో ఇంకొక పార్టీ తరఫున వారు పోటీ చేస్తే నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేసి అపోజిట్ ని గెలిపిస్తానని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఆయన ఇచ్చి డబ్బు ఇచ్చి కొనిస్తానంట. ఆయన అమ్ముడు పోరు. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరిందే ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి. పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు 100లో 40 ఓట్లు ఉన్నాయని సర్వేలు మీరు చూస్తున్నారు. వరంగల్లో నన్ను విశాఖపట్నంలో గెలిపించండి, బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్లో గెలిపించండి. అభివృద్ధి అంటే 100 రోజుల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూడండి. అలాగే ఇంకా లాస్ట్ బట్ లీస్ట్, ఐ జస్ట్ వుడ్ లైక్ టు సే దిస్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఉన్నాయి. బీజేపీలో టికెట్ అవసరం లేదన్న వారు మీరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ లేదు. మీరు బీజేపీ తరఫున, కాంగ్రెస్ తరఫున ఎందుకు పోటీ చేయడం? చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి. టీడీపీ, వైసీపీ టికెట్ రాలేదని గొడవ పెట్టుకుంటున్నారు. క్యాన్సిల్ చేసి ఎందుకు? మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా, మేము 95 లక్షలు ఖర్చు పెట్టినా ఎంపీగా గెలుస్తాం. కనుక 7569441275 మా కోర్ కమిటీ మెంబర్స్ రవికుమార్ గారికి, బాబ్జీ గారికి మీరు కాల్ చేయండి. వాళ్ళిద్దరూ కాల్స్ తీసుకుంటారు. రెజమీస్ పెట్టండి. అలాగే 98 వార్డులు నేను తిరుగుతున్నాను. ఇప్పటికే 7 నియోజకవర్గాలు తిరిగాను, మీకు తెలుసు. భీమిలి, గాజువాక, ఇంకా గ్రామాలు, పెందుర్తి చుట్టూ గ్రామాలు, తగరపోల్స్ లాంటి గ్రామాలు నేను ఇప్పటికే తిరిగాను. లాస్ట్ 1 year నేను తిరుగుతాను. ఎస్కోట్ వెళ్ళాను, భీమిలి వెళ్ళాను, గాజువాక వెళ్ళాను, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మీకు అవినీతి పరుడైన భరత్ కావాలా? సర్వనాశనం చేసి విజయనగరం భూములన్నీ దోచుకున్న నా మిత్రులు బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ కావాలా? ఇంకా మిగిలిన అన్ని దోచుకోవడానికి కొండలే, ఉసుకొండలే, కొండ లేకుండా చేశారు. లేదా 5 లక్షల కోట్లు దానం చేసిన కేఏపాల్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు. మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అగైన్ గాడ్ బ్లెస్ యూ ఫర్ సపోర్టింగ్. ఎప్పటికీ ఇల్లీగల్ గా ఎంఈవి సత్యనారాయణ గారు అఫీషియల్ గా ఆక్యుపై చేసింది, డిక్ చేసింది, ఇప్పుడు ఆల్రెడీ తవ్వింది. గత 1 year. వెయిట్ నేను చెప్తానండి. మొత్తం ఆక్యుపేషన్ అయితే 70 సంవత్సరాలుగా జరుగుతుంది. 77 సంవత్సరాలుగా. ఐ ఓన్లీ స్పీక్ విత్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చి మీకు మీడియా సమక్షంలో ఏప్రిల్ 26 గత సంవత్సరం వార్నింగ్ ఇచ్చాను ఎంఈవి సత్యనారాయణ గారికి. ఇక్కడ ఉంటుండగా ఇదే హాల్లో మీరు ఆ భూములు విడిచిపెట్టండి. కనీసం 10 సార్లు మీడియాలో మాట్లాడారు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంఈవి సత్యనారాయణకి ఈ భూములు ఆక్యుపై చేయకండి, మీరు విడిచిపెట్టండి. నేను 3 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కొరకు ఫిబ్రవరి 21, 2021 నుంచి ఫైట్ చేస్తున్నాను. నేను ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించింది కొద్ది నెలల ముందే. ఈవెన్ జేడీ గారు ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు కూడా నేను ప్రకటించరా, ఆలోచిస్తున్నాను అన్నాను.
థ్యాంక్ యూ. సార్ సిరిపురం చర్చి స్థలం కోసం ఆ చర్చి ప్రతినిధులు ఒక్కరోజు మాత్రమే గాంధీ విగ్రహంగా ధర్నా చేసి పోరాటం ఎందుకు విరమించుకున్నారు? మంచి ప్రశ్న. మీ పేరండి? శ్రీనివాస్ గారు. చర్చి పాస్టర్ గారైనా సరే విడిచిపెట్టం. ఎవడు సంతకాలు పెట్టాడు? ఉదాహరణ అండి, ఈ ప్రాపర్టీ టిఏపిపి ప్రాపర్టీ. మాకు 7 బోర్డు మెంబర్స్. ఆ 7 అమ్మడానికి లేదు. అందులో మా ఫాదర్ ఒకరు. సొసైటీ ప్రాపర్టీస్ ఒరిజినల్ బోర్డు. ఇది నా సొంత డబ్బుతో కొన్నాను. ఇప్పుడు దీని విలువ 150 కోట్లు, 200 కోట్లు. నా భార్య మెంబరు, మా ఫాదర్ మెంబరు, మా కోడలు మెంబరు. అమ్మడానికి పవర్స్ లేవు. ఎక్కడో కెనేడియన్ బాప్టిస్ట్ ప్రాపర్టీలు వీళ్ళెవరో అమ్మడానికి. ఒకవేళ అమ్మితే హూ ఈస్ దట్ పాస్టర్? ఐ విల్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్. హిందూ టెంపుల్ ప్రాపర్టీస్ కూడా ఆక్యుపై చేశారు. నేను ఎప్పుడు భూ కబ్జాలు 1 ఇంచ్ చేయలే. బాబు మోహన్ గారు అదే చెప్పారు మార్చి 4ని. ఎప్పుడైనా అవినీతి చేశానా? భూ కబ్జాలు చేశానా? కమాన్, నన్ను కొనేవాడు ఎవడు లేడు. అమ్ముడు పోలేదని. సార్ స్థల అమ్మకాల్లో అక్రమాలు ఉంటే జీవీఎంసీ బిల్డింగ్ ప్లాన్ ఎలా జారీ చేసింది? జీవీఎంసీ బిల్డింగ్ ప్లాన్ చేసినందుకు వారిని నేను కలెక్టర్ని ఎలా సస్పెండ్ చేశాను మునుగోడులో. ఐ విల్ నాట్ స్పేర్. ఇప్పుడట నేను ఇది మాట్లాడతానని ఈ ప్రాపర్టీకి ట్యాక్స్ కట్టమని ఇక్కడికి వచ్చారు జీవీఎంసీ వాళ్ళు. కమాన్, ఖబర్దార్, దమ్ముంటారా? అరే, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడుకే దిక్కులేదు. మీరెవరయ్యా కలెక్టర్లు? పట్టించుకుంటామా? చట్టానికి ప్రతి ఒక్కరు లోపల్సిందే. చట్ట ప్రకారం దీనికి ట్యాక్స్ ఉండదు. మా ప్రాపర్టీ సొసైటీ ట్యాక్స్ ఫ్రీ. కేసు నడుస్తుంది 2018 నుండి. జీవీఎంసీ కమిషనర్ ఎవరు? ఆయన పేరు నాకు తెలీదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, జీవీఎంసీ కమిషనర్, లిసన్. 600 rupees 6 months tax. How you are demanding without giving us notice 60,000 rupees, 100 times more money. You go and read section 213. If you don't know the rules and regulations, you cannot give me notice. I will get you fined and suspended. అతను డీల్ పెట్టుకుంటున్నా. రాజశేఖర రెడ్డి పెట్టుకున్నాడు 58 ఇల్లీగల్ కేసులు వేసి. మాట్లాడుతుండగా మొక్కలు అయిపోయాడు. హెవెన్లీ బట్టలు వాడతా, అమెరికన్ బట్టలు వాడతా, ఢిల్లీ బట్టలు వాడతా, కోట్స్ బట్టలు వాడతా. చట్ట విరుద్ధంగా అదానీ కంటే మీరు గొప్పలు కారు. 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చే లాస్ట్ ఇయర్ నెంబర్ 2 రిచెస్ట్ మ్యాన్, పూరెస్ట్ మ్యాన్ అయిపోయాడు. చెప్పి చేశారు మీ మీడియా ముందు 100 సార్లు. దట్ ఈస్ కేఏ పాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.